సార్ మరో కాల్ అండి, ప్రసాద్ రెడ్డి గారు సనత్ నగర్ నుండి. సార్ నమస్కారం. నమస్తే సార్. ఎస్ సార్. సార్ అడగండి, వెంకట గారితో మాట్లాడండి సార్. వెంకట గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆంబర్ గురించి తర్వాత కేన్స్ టెక్నాలజీ గురించి చెప్పగలరా సార్? ఫస్ట్ ఏంటండి యాంబరా? ఆంబర్ సార్ యాంబర్ ఎంటర్ప్రైజెస్ మీరు తీసుకున్నారా? అవును సార్, ఉన్నాయి సార్. 6200 లో 20 తీసుకున్నాను. 6200. ఓకే, మీ ప్రైస్ దగ్గరే ఉందిగా. అవును సార్, అక్కడే ఉంది. హోల్డ్ చేయండి. మనకి అరౌండ్ 6850 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ ఉందండి. 6850 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అది కనుక బ్రేక్ అయిందంటే తిరిగి పైకి వెళ్తుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చు. డౌన్ ట్రెండ్ ఏమీ లేదండి, అప్ సైడ్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది, ఇబ్బంది లేదు. అలాగే కేన్స్ టెక్నాలజీస్ని కూడా హోల్డ్ చేయండి. 3875 దాటితే కేన్స్ టెక్నాలజీ తిరిగి పెరుగుతుందండి. సో వెరీ షార్ట్ టర్మ్ లో బుల్లిష్ గానే ఉంది, హోల్డ్ చేయొచ్చండి. 3538లో మొన్న క్లోజింగ్ జరిగింది. ఓకే సార్. రైట్. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. మరో కాల్ అండి, శ్రీనివాస్ గారు కర్నూలు నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నేను గ్రో యాప్ ఓపెన్ చేసి కొన్ని షేర్లు కొన్నా సార్. మామూలుగా కొలాట్ ఏం తీసుకున్నారండి? స్టార్టింగ్ అయితే బాగానే ఉంది సార్. తర్వాత నవంబర్ 12వ తారీఖు నుంచి దాన్ని స్టాప్ చేసినాం సార్. స్టాక్ పేరు చెప్పండి ఒకసారి. కట్ అవుతోంది, ఒక్కసారి చెప్పాలి. కొలాబ్ ప్లాట్ఫామ్. కొలాబ్ ప్లాట్ఫామ్స్. ఓకే, ఓకే చెప్పండి. నవంబర్ 12వ తారీఖు నుంచి దాన్ని మామూలుగా స్టాప్ చేసినారు సార్. ఒక సోమవారం ఒకటి 1% మైనస్ పెడుతున్నారు. అది అవునండి, స్టాక్ లో విపరీతమైన వొలటాలిటీ ఉంది. మనకి పెరిగేటప్పుడు అప్పర్ సర్క్యూట్సే, లోవర్ పడిపోయేటప్పుడు లోవర్ సర్క్యూట్స్ తోనే వస్తుంది. కాబట్టి వొలటాలిటీ ఉంది కాబట్టి దాన్ని ఆపారండి. మళ్ళీ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి దాంట్లోంచి. ఎస్ సార్. రైట్ అండి. సార్ మరో కాల్ అండి, మోహన్ రెడ్డి గారు కదిర్ నుండి. సార్ నమస్కారం. నమస్తే సార్. ఎస్ సార్. నమస్తే చెప్పండి సార్. ఒక ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్ సార్, ఈ ప్రైస్ లో కొనొచ్చా సార్ లాంగ్ టర్మ్ కోసం? టారీలు ఇప్పుడే వద్దండి. దీని మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. ఈ ఎలిగేషన్స్ క్లియర్ అయ్యే వరకు కూడా టారీల్లో ఫ్రెష్ ఎంట్రీస్ ప్లాన్ చేయొద్దు. అవునా సార్? రైట్ అండి. సార్. సో వెంకట్ సార్, ఇప్పుడు ఏంటంటే ఆర్బీఐ బుధవారం నాడు ఆర్బీఐ పరపతి మీటింగ్ జరగబోతోంది కదా సార్, దాని స్టేటస్ కో ఉంటుందండి ఈసారి. పెద్దగా మార్పు అయితే ఉండదు, స్టేటస్ కో మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ రేట్ల గురించి ఏమి డెసిషన్స్ తీసుకోరు. సో ఈసారి వచ్చే మీటింగ్ లో కూడా ఏముంటుందంటే భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది, మీరు భయపడొద్దు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది, మనం మెయింటైన్ చేద్దాం స్టేటస్ కో అనే మాటలు అయితే రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుందండి. ఓకే ఓకే. సో మీటింగ్ అవుట్కమ్ కూడా ఇలాగే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అలాగే ఉన్నాయి. జీడిపి వృద్ధి బాగుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది సార్, రూపీ వాల్యూ కూడా అండర్ కంట్రోల్లోనే ఉంది అని చెప్తారండి. సో యాజ్ యూజువల్ గా అదే ఉంటుంది. కావాలంటే మీరు ట్రాన్స్లేషన్ తెలుగులో చేసుకుంటారు రోజు. నేను ముందే హింట్ ఇస్తున్నాను, ముందే చెప్పేస్తారు తప్పనిసరిగా. సార్ ఇప్పుడు ఒకటి చెప్తానండి సింపుల్, మూర్తి గారు చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళామండి మనం, మీరు సర్వనాశనం అయిపోయారండి, మీరు బతకరు, 5 నిమిషాలు చచ్చిపోతారని చెబుతారు డాక్టర్ ఎప్పుడైనా? ఎప్పుడు చెప్పరండి, చెప్పకూడదు. ఆడికి ఏమి రోగం లేకపోయినా ఆ మాట వినగానే చచ్చిపోతాడు. అవును, ముందే చచ్చిపోతారు. అలాగే ఇప్పుడు ఎకానమీ ఎలా ఉన్నా కూడా గవర్నమెంట్ అయినా, ఆర్బీఐ అయినా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అయినా మేమైనా ఏమని చెప్తాం సార్, ఎకానమీ బాగుందండి భయపడొద్దని. ప్యానిక్ అనేది క్రియేట్ చేయకూడదండి. రెండోది, వాస్తవ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మనం అంత ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏముందండి? ఏమీ లేదు వాస్తవంగా చెప్పాలంటే. అవునవును. జీడిపి చాలా బాగుంది, నిజంగానే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది, జీడిపి కూడా బాగుంది. సరే, ఒక ఆయన సబ్బు ధర పెరిగింది, ఇంకో ఆయన టీవీ ధర పెరిగింది అని చెబుతూ ఉంటారు, కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోనే ఉంది. గుడ్. ఓకే, రైట్. మీరు మంచి ఉదాహరణ చెప్పారు నిజంగానే. ఏంటంటే ముందే కంగారు పెడితే ముందే ప్యానిక్ అయ్యి అమ్మారు సార్. యాక్చువల్ గా మన మార్కెట్లో ఇంత పడాల్సిన అవసరం లేదండి, వాస్తవంగా చెప్పాలంటే ప్యానిక్ అయిపోయి అమ్మేశారు. ఓకే, రైట్. అవునండి సార్ మరో కాలండి, సత్యనారాయణ గారు గుడివాడ నుండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే సార్. ఎస్ సార్. సార్ వెంకట గారికి మాట్లాడండి సార్. ఓఎన్జీసీ 311లో ఉన్నాయి, ఎన్ఎండిసి 83లో ఉన్నాయి. సార్ రెండు హోల్డ్ చేయండి సార్, ఇబ్బంది ఏమీ లేదు. ఓఎన్జీసీ 287.20లో మనకి క్లోజింగ్ జరిగింది. ఓఎన్జీసీ మళ్ళీ 340 మార్క్ని క్రాస్ చేసుకుని పైకి వెళ్తుందండి. టెక్నికల్గా మంచి అద్భుతమైన ప్యాటర్న్ ఫామ్ చేసింది. లాంగ్ టర్మ్గా హోల్డ్ చేయండి, బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. ఎన్ఎండిసి కొద్దిగా కన్సాలిడేషన్ జోన్లో ఉందండి, కొద్దిగా
చిన్న రేంజ్లో అంటే 75 నుంచి 85 మధ్యలోనే ఇంకొక 2-3 నెలల్లో పైకి కింద తిరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. కొంచెం కన్సాలిడేషన్ జోన్లో ఉంది. హోల్డ్ చేయండి. ఇమీడియట్గా మనకి మూమెంటం అనేది పెద్దగా రాకపోవచ్చు. 85 దాటితే మాత్రం మంచి మూమెంటం అనేది వస్తుందండి ఎన్ఎండిసిలో. ఇది కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే స్టాకే. సార్ ఓకే రైట్ అండి. రైట్ అండి. సో చంద్రశేఖర్ గారు శ్రీకాళహస్తి నుండి. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఎస్ సార్. సార్ చెప్పండి. సార్ ఏ స్టాక్స్ లో పెట్టొచ్చు సార్? మేము న్యూ వన్ సార్. న్యూ వన్ మీరు ఏ స్టాక్స్ లో పెట్టొచ్చు అంటే, కొత్తగా వచ్చే వాళ్ళకి నా సలహా ఏంటి అంటే, స్టాక్స్ మీద అవగాహన లేకపోతే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే క్వాలిఫైడ్ ఫండ్ మేనేజర్ అనేది మీ ఫండ్ మెయింటైన్ చేస్తారు. సో మార్కెట్ పరిస్థితులు తగ్గట్టుగా వాళ్ళు ఫండ్ని చేంజెస్ చేసుకుంటా మెయింటైన్ చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదు నేను స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఇంకొక రూపాయి ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు మార్కెట్ మీద కొద్దిగా నాలెడ్జ్ అనేది పెంచుకోండి. దానికి సంబంధించి మార్కెట్ మీద అవగాహన సదస్సులు జరుగుతూ ఉంటాయి, లేకపోతే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలా మీరు నేర్చుకుని చేసుకోవడం అంటే చేసుకుంటే ఉపయోగం ఉంటుందండి. నేర్చుకోకుండా మాత్రం పొరపాటును కూడా ఇందులోకి రావద్దండి. రైట్ రైట్. వెంకట గారు నార్మల్గా అంటే చాలా కొంతమంది కూడా ఏంటంటే మనకు కామెంట్ చేస్తూ ఉన్నారు. జనరల్గా సార్ ఏంటంటే మీరు జనరల్గా అంటే ఇలాంటివి ఏమైనా పెడుతూ ఉంటారా ఏంటి, అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా వెంకట గారు చెప్తారేమో అని ఆశిస్తున్నారు సార్ వాళ్ళు. యాక్చువల్గా లాస్ట్ 2 days శని ఆదివారాల్లో హైదరాబాద్లో చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ 1600 మంది అటెండ్ అయ్యారండి. బిగ్గెస్ట్ ఈవెంట్ జరిగింది ఈ అవగాహన సదస్సు మీద. సో నేను వన్ ఆఫ్ ది స్పీకర్ దాంట్లో. సో సరే ఆ ఈవెంట్ అయిపోయింది, చాలా మంది తెలియదు అనుకోండి. ఒకవేళ కావాలి అనుకుంటే నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి 7702386078. ఇంకొకసారి నెంబర్ చెప్తారు. 7702386078. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ వెంకట గారు. చంద్రశేఖర్ గారు అదే సూచన, దాని ప్రకారం మీకు వీలుండి మీ పాసిబిలిటీ ఉంటే చూసుకోండి, అది మీ నిర్ణయం మీదే. ఓకే సార్ మరో కాల్ రండి. రాజశేఖర్ గారు అనంతపురం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకట గారు కూడా గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్. శ్రీరామ్ ఫైనాన్స్ 916 లో తీసుకున్నాను సార్. సమ్మాన్ క్యాపిటల్ 150 లో తీసుకున్నా. సిఈఎస్సి 157 లో తీసుకున్నాను సార్. నా ఉంచమంటారా ఎట్లా సార్? మూడో స్టాక్ ఏంటండి? సిఈఎస్సి సార్ 157. ఓకే. శ్రీరామ్ ఫైనాన్స్ హోల్డ్ చేయొచ్చు సార్. శ్రీరామ్ ఫైనాన్స్ మనకి సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చింది. 865 లో ఉంది. ఇబ్బంది ఏమీ లేదు, హోల్డ్ చేయండి. మీరు ఎంతలో తీసుకున్నారు శ్రీరామ్ ఫైనాన్స్? 916 సార్. 916. ఓకే హోల్డ్ చేయండి. యావరేజ్ కూడా చేయక్కర్లేదు, దాదాపు దగ్గరలోనే ఉందిగా. అండ్ సమ్మాన్ క్యాపిటల్ అండి 150 లో సార్. 150 146.95. ఇది కూడా హోల్డ్ చేయండి సార్. 170 దగ్గర మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉంది సార్. సో 160 నుంచి 130 మధ్యలోనే ఆసిలేట్ అవుతూ ఉంటుంది, పైకి కిందకు ఒక 40 రూపాయలు అటు ఇటుగా. సో హోల్డ్ చేయండి. 170 కనుక క్రాస్ అయిందంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ మంచి లెవెల్కి వెళ్ళిపోతుందండి. ఆల్మోస్ట్ 300 మార్కును కూడా టచ్ చేస్తుందండి. హోల్డ్ చేయండి, బాగా కన్సాలిడేషన్లో ఉందండి ఇది. అండ్ జిఈఎస్సీనా మీరు అందే 157 లో తీసుకున్నాను సార్. జిఎస్సి జీ ఫర్ గోల్డ్ కదండి? కాదు సార్, సిఈఎస్సి. సిఈఎస్సి ఓకే రైట్ అండి. సి ఫర్ క్వశ్చన్. సిఈఎస్సి లిమిటెడ్ 157 లో ఉందండి. 153.25 లో ఉందండి. ఇది కూడా మంచి సపోర్ట్ లెవెల్లోనే ఉంది. 151 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది సార్ సిఈఎస్సికి. 151 పైన ఉన్నంతసేపు కూడా మనం బుల్లిష్ గానే ఉన్నట్లుగా భావించాలి. వెరీ షార్ట్ టర్మ్ లో బుల్లిష్ గానే కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, పర్వాలేదు. 170 వరకు నెక్స్ట్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. రైట్ రైట్ సార్. రైట్ సార్ మరో కాల్ రండి. ప్రవీణ్ గారు గోదావరికని. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. Yes, sir. ఇది కెనరా బ్యాంక్ 145 దగ్గర తీసుకున్నాం సార్. అది ఇప్పుడు హోల్డ్ చేయమంటారా లేకపోతే? హోల్డ్ చేయండి సార్, హోల్డ్ చేయండి. యావరేజ్ చేయండి సార్. 127 లో ఉంది మనకి. యావరేజ్ కూడా చేయొచ్చు, హోల్డ్ చేయండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, పెరుగుతుందండి. ఓకే సార్. వెంకట గారు ఇప్పుడు సరే బ్యాంక్ గురించి సార్ కూడా అడిగారు సార్. పిఎస్బి సార్ లేదంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ సార్, బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ఉండబోతుంది సార్? పిఎస్యు బ్యాంక్ బాగుంటుంది సార్. బాగుంటుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి పిఎస్యు బ్యాంక్స్ అయితే బాగుంటాయి. కొద్దిగా అంటే ప్రైవేట్ బ్యాంకుల్ని దాటి పిఎస్యు బ్యాంక్స్ రిటర్న్స్ ఇవ్వడానికి అయితే పర్సంటేజ్ వైజ్గా నేను చెప్తున్నాను, రిటర్న్స్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి సార్. సో అంచేత ఏంటంటే జన ప్రైవేట్ బ్యాంక్స్ కంటే ఎస్బీఐ లాస్ట్ టైం కూడా మీరు 1100 ఆ రేంజ్ అలా చెప్తూనే ఉన్నారు మీరు. లాస్ట్ టైం కూడా మన మీటింగ్ మన ప్రోగ్రాంలో చెప్పుకున్నాం మనం. మనం మొదటి నుంచి బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయమని చెప్తున్నాం అండి. 1500 టార్గెట్ కూడా చెప్పుకున్నాం. 1500 వెళ్తుందండి. కిందకు వచ్చినప్పుడు బై చేయండి, హోల్డ్ చేయండి, పెరుగుతుందని చెప్తున్నాం. ఇప్పుడు కూడా మంచి లెవెల్లోనే ఉంది. 1018 ఉంది. ఇప్పుడు కూడా మీరు బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయొచ్చు, బై చేయొచ్చు. ఒకవేళ పొరపాటున కిందకు వచ్చినా కూడా మాక్సిమం రావడానికి ఛాన్సెస్ 940 నుంచి 950 అండి. దట్ ఈస్ ద మాక్సిమం డ్రాడౌన్.
ఓకే అచ్చా మ్యాక్సిమం అంతవరకు దిగి తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది. ఒకవేళ వస్తే గనక ఏదైనా పొరపాటున బ్యాడ్ న్యూస్ వచ్చి ఓకే వచ్చినా. ఓకే రైట్ సార్. సార్ యూనియన్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ మళ్ళీ పైకి వచ్చినట్టుంది కదా సార్? పిఎస్యు బ్యాంక్స్ కి ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది లేదు. పిఎస్యు బ్యాంక్స్ లో మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. యూనియన్ బ్యాంక్ కూడా మీరు గమనిస్తే రీసెంట్ గా మనకి హై వచ్చేసి 205 వరకు వెళ్ళిందండి, 205.49. అవును సార్. ప్రస్తుతం 171.99లో ఉందండి. యూనియన్ బ్యాంక్ కూడా మంచి సపోర్ట్ లెవెల్లో ఉంది సార్, 165 నుంచి 170 మధ్యలో మంచి సపోర్ట్ లెవెల్ అండి ఇది. ఓకే సో ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. ఇంకా బాగా కిందకు వచ్చిన ఎంతవరకు రావచ్చు అంటే 150 అనండి, మాక్సిమం వస్తే 150. ఓకే ఈ అంతకుమించి వచ్చే ఛాన్సెస్ అయితే లేవండి, అక్కడ వరకు కూడా రాదు మాక్సిమం. సో యూనియన్ బ్యాంక్ కూడా బై అండ్ డిప్స్, ఎవరైనా బై చేయాలి అని అనుకుంటే బై అండ్ డిప్స్ మెయింటైన్ చేయొచ్చు, ఇప్పటి నుంచి కూడా తీసుకోవచ్చు అండి. రైట్.